హలో ఫ్రెండ్స్. సిబిఐ నుంచి అయితే మనకి టోటల్‌గా 4500 వేకెన్సీస్‌తో మనకి ఇంటర్న్‌షిప్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీని గురించి మీకు కంప్లీట్‌లీ వీడియో అయితే ఫుల్‌గా మన వీడియోలో చెప్పడం జరుగుతుంది. మీరైతే వీడియో ఫుల్‌గా చూసి అప్లై అయితే చేసుకోండి. ముందుగా మీరు నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే గైస్ ఇదైతే మనకి వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లో మనకి వీళ్ళ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మీకైతే నేను లైవ్‌గా చూపిస్తా. మన యూట్యూబ్ ఛానెల్‌లో ఎలాంటి ఫేక్ అయితే అప్‌లోడ్ చేయం. సో ముందుగా ఇక మనమైతే క్లిక్ క్లిక్ హియర్ ఫర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మనకి వీళ్ళ నోటిఫికేషన్ అయితే ఇలా ఓపెన్ అయింది. డిస్ట్రిక్ట్ వైస్‌గా మనకి టోటల్‌గా ట్రైనింగ్ సీట్స్ మనకి ఎన్నున్నాయో వాళ్ళతో క్లారిటీగా ఇచ్చారు. ముందుగా మీరక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చూసుకున్నట్లయితే టోటల్‌గా మనకైతే 128 సీట్స్ ఉన్నాయని చెప్తున్నారు ట్రైనింగ్ సీట్స్ అనేవి. అందుట్లో మనకి ఎస్సీ వాళ్ళకి 20, ఎస్టీ వాళ్ళకి 9 వేకెన్సీస్ అండ్ ఓబీసీ వాళ్ళకి 35, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 13 అండ్ జనరల్ వాళ్ళకైతే 51. అండ్ రిమైనింగ్ మనకైతే టోటల్‌గా 5 వేకెన్సీస్ అనేది ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి తెలంగాణ వాళ్ళు చూసుకున్నట్లయితే గైస్ టోటల్‌గా ఇందులో మనకైతే 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ట్రైనింగ్ సీట్స్ ప్రకారంగా మనకైతే 120 అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు తెలంగాణ గురించి మీకు చూపిస్తాను నేను. అండ్ ఇక్కడైతే మనకి తెలంగాణ సో, ఇదైతే మనకి తెలంగాణ టోటల్‌గా మనకైతే 100 ఉన్నాయి. సో, హైదరాబాదు, ఇంకా మనకి రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ సో, ఇట్లా మీకు కంప్లీట్‌లీ మీకు హైదరాబాద్‌లో 100 అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఇంటర్న్‌షిప్‌కి మీరు అప్లై చేసుకోవాలంటే మీకు కావాల్సిన లాంగ్వేజ్ అయితే ఓన్లీ లోకల్ లాంగ్వేజ్. అంటే మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చూసుకున్నట్లయితే మనకి లోకల్ లాంగ్వేజ్ తెలుగు. అండ్ సెకండ్ లాంగ్వేజ్‌గా మీకైతే ఇంగ్లీష్ రావాలని చెప్తున్నారు. సో, బేసిక్ ఇంగ్లీషు అండ్ మనకైతే తెలుగు ఫ్లూయెంట్‌గా రావాలని చెప్తున్నారు. సో, ఇది ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ మీరు తెలంగాణ వాళ్ళు చూసుకున్నట్లయితే మనకి ఇందుట్లో బేసిక్‌గా మనకి ఫస్ట్ ఖచ్చితంగా రావాల్సిన లాంగ్వేజ్ అయితే మనకి తెలుగు లాంగ్వేజ్. అండ్ సెకండ్ వన్ మనకి బేసిక్‌గా ఉర్దూ లాంగ్వేజ్ రావాలని చెప్తున్నారు. సో, ఇక్కడ మీరు క్యాండిడేట్స్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మీకు కావాల్సిన ఏజ్ వచ్చేసి మనకి 20 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ లోపు ఉన్నవాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. అండ్ ఇక్కడ మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే గైస్ మనకి ఏ డిగ్రీ అన్నారు. అండ్ ఇక్కడ మనకి బ్రాకెట్‌లో వాళ్ళైతే క్లారిటీగా ఇచ్చారు గ్రాడ్యుయేషన్ అని. అంటే బీటెక్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీకైతే కంప్లీట్ అయిపోయి మీ దగ్గర సర్టిఫికేట్స్ ఖచ్చితంగా అయితే ఉండాలి. అండ్ వీళ్ళైతే మనకి ట్రైనింగ్ అయితే ఇస్తా అని చెప్తున్నారు. ఈ ట్రైనింగ్ వచ్చేసి మనకి టోటల్‌గా 1 ఇయర్ అయితే ఉంటుంది. సో, డెఫినెట్‌గా ఖచ్చితంగా మీరైతే ట్రైనింగ్ అయితే అటెండ్ అవ్వాలి వాళ్ళిచ్చిన లొకేషన్‌లో. సో, ఇక్కడ మీరు అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే గనుక మనకి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే అప్ టు 5 ఇయర్స్ అని చెప్తున్నారు. అండ్ ఇంకా మనకి అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్‌కి అయితే 3 ఇయర్స్ అని చెప్తున్నారు. ఇంకా ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి అప్ టు మనకి 10 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ లోపైతే ఉంటుంది. గైస్ వీళ్ళైతే మనకి ఓన్లీ ఒక ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ మాత్రమే చేసి వాళ్ళతో మనకి సెలెక్ట్ అయితే చేస్తారు. సో, ఇందులో మనకి జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ టోటల్‌గా మీకైతే 20 క్వెషన్స్ ఉంటాయి. అండ్ మాక్సిమం మార్క్స్ మీకు 20 ఉంటాయని చెప్తున్నారు వాళ్ళు. సో, ఇందుట్లో మీకైతే మీకు టెస్ట్ ఖచ్చితంగా మీకు ఇంగ్లీష్‌లో ఉంటుంది అండ్ హిందీలో ఉంటుంది. సో, మీకు కన్వీనియంట్ లాంగ్వేజ్‌లో మీరు చూసుకొని ఆప్షన్స్ అయితే పెట్టొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ మీకు క్వాంటిటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్ మీదిగా 20 క్వెషన్స్ ఉంటాయి. సో, దీని కూడా మీకు సేమ్ లాంగ్వేజ్‌లో అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ కంప్యూటర్ నాలెడ్జ్‌లో అయితే మీకు 20 క్వెషన్స్ అయితే ఉంటాయి. 20 మార్క్స్ కన్సిడర్ చేస్తారు వాళ్ళు. సో, నెక్స్ట్ వన్ జనరల్ ఇంగ్లీష్ మీద, ఇంకా మనకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ మీద మీకైతే 20 క్వెషన్స్ అయితే ఇస్తారు వాళ్ళు. సో, టోటల్‌గా మీరు డ్యూరేషన్ చూసుకున్నట్లయితే గైస్ మనకి 60 మినిట్స్ మనకైతే వాళ్ళు టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో, ఆబ్జెక్టివ్ టైప్‌లో కంప్లీట్‌లీ మీకైతే ఉంటుంది. అంటే డైరెక్ట్‌గా చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ మీద మీకైతే టెస్ట్ అయితే వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇందుట్లో మీకు నో నెగెటివ్ మార్క్స్ ఫర్ రాంగ్ ఆన్సర్ ఆబ్జెక్టివ్ టెస్ట్. సో, ఇన్ కేస్ మీరు ఏదైనా రాంగ్ ఆన్సర్ పెట్టినా సరే మీకంటూ ఎలాంటి నెగెటివ్ మార్క్స్ ఉండవని వాళ్ళతో క్లారిటీగా ఇచ్చారు ఇందుట్లో. అండ్ ఇక్కడ మనకి టెస్ట్ ఫర్ లోకల్ లాంగ్వేజ్. సో, ఇక్కడ మనకి టెస్ట్ అంటే మెయిన్ ఏమైనా మనకి లోకల్ లాంగ్వేజ్ అంటే మనకి తెలుగు వచ్చినోళ్ళు ఎవరైనా సరే వాళ్ళు డెఫినైట్‌లీ చాలా యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. ఈ లోకల్ లాంగ్వేజ్‌లో మనకి ప్రొడ్యూస్ 10థ్ అండ్ 12థ్ స్టాండర్డ్ ఫర్ మార్క్ షీట్స్ హావింగ్ స్పెసిఫైడ్ లోకల్ లాంగ్వేజ్. సో, దీని ప్రకారం కండక్ట్ చేస్తారు. అండ్ దాంతో పాటు మనకి రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ రావాలని చెప్తున్నారు డెఫినైట్‌లీ లోకల్ లాంగ్వేజ్‌లో. ఈ నోటిఫికేషన్ అనేది గైస్ మెయిన్‌లీ మనకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే మనకి రిలీజ్ చేశారు. సో, ఈ అప్లికేషన్ మీకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి 12థ్ జూన్ 2026 అంటే మనకి రీసెంట్‌గా ఎగ్జాక్ట్‌లీ ఈ రోజే మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మన యూట్యూబ్ ఛానెల్‌లో రిలీజ్ చేసిన వెంటనే వీడియోస్ అప్‌లోడ్ చేస్తాను. సో, ప్రతి ఒక్కళ్ళు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నాకు సపోర్ట్‌గా లైక్ అయితే చేయండి గైస్. అండ్ ఈ అప్లికేషన్ మీకు లాస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ 22nd, 6th ఎగ్జాక్ట్‌లీ మనకైతే 10 డేస్ మాత్రం టైం అయితే ఇచ్చారు ఈ నోటిఫికేషన్ అనేది. సో, ప్రతి ఒక్కళ్ళు డెఫినైట్‌లీ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈ అప్లికేషన్‌కి మనకి ఫీజు చార్జ్ చేస్తారు. ఎందుకంటే ఇవన్నీ మనకి గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి డెఫినైట్‌లీ మీకైతే అప్లికేషన్ ఫీజు డెఫినైట్‌లీ ఉంటుంది. సో, దాని గురించి మనకైతే చెప్తాను నేను. అండ్ మీకు వీళ్ళ నుంచే మనకి టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారని చెప్పాం కదా! ఆ టెస్ట్ అనేది మనకి ఫస్ట్ వీక్ జులైలో ఉంటుందని చెప్తున్నారు. గైస్ ఇక్కడైతే మీరు ఇక్కడ ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ ఫీస్ చార్జెస్ చూసుకుంటే మనకి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి మనకి మెయిల్ క్యాండిడేట్స్‌కి
రూ. 800 చార్జ్ చేస్తారు. ప్లస్ జీఎస్టీ కలిపి మనకైతే రూ. 944 అయితే మీకైతే చార్జ్ చేయడం జరుగుతుంది. అండ్ జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ ఫీమేల్ క్యాండిడేట్స్‌కైతే టోటల్‌గా మనకైతే రూ. 708 చార్జ్ చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ మేల్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్‌కి టోటల్‌గా మనకి రూ. 230 చార్జ్ చేస్తున్నారు. అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే మనకి రూ. 230 చార్జ్ చేస్తున్నారు గైస్. చాలా మందికి ఎలా అప్లై చేసుకోవాలో తెలియట్లేదని చెప్తారు. వాళ్ళ గురించి మీకు లైవ్‌గా అయితే అప్లికేషన్ ఫార్మ్ చూపిస్తాను. సో, ఇక్కడ మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఒక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్స్ అని లింక్ అయితే కనిపిస్తుంది. సో, దీని మీద క్లిక్ చేస్తే మీకు అఫీషియల్‌గా ఇలా లింక్ అయితే ఓపెన్ అవుతుంది గైస్. ఇందుట్లో మీరు క్లిక్ ఫర్ రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా! సో, దీనిపైన క్లిక్ చేయండి సెకండ్ వన్. లింక్ అనేది ఓపెన్ చేసాక మీరు ఇక్కడ ఇలా ఆప్షన్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఫస్ట్ వన్ అంటే మనకి గ్రాడ్యుయేషన్ పాస్ అవుట్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసాక మీకు స్టూడెంట్ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేసుకోండి. గైస్ మీకు ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ ముందుగా కావాలనుకున్న వాళ్ళు, లేదా మీకు కొన్ని కంపెనీస్ వాళ్ళతో మనకి వర్చువల్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. సో, మీకు ఏ లింక్స్ కావాలన్నా సరే జస్ట్ కింద డిస్క్రిప్షన్‌లో ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో మనకి జాబ్ అప్డేట్స్ గ్రూప్ లింక్ అని కనిపిస్తుంది కదా! దీనిపై క్లిక్ చేయండి. జాబ్ అప్డేట్స్ అనేవి ఎలాంటి అప్లికేషన్ ఫీస్ అయితే లేదు. కంప్లీట్‌లీ ఫ్రీగానే సో, ఇక్కడ చూసుకున్న మనకి రీసెంట్‌గా కస్టమర్ సర్వీస్ వాయిస్ ప్లస్ మనకైతే ఇట్లా ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాం వర్చువల్‌గా. సో, దీనికి ఐడీ, పాస్వర్డ్స్ అన్నీ మన గ్రూప్‌లో అప్డేట్ చేస్తాను. ప్రతీది డైలీ అప్డేట్స్ డెఫినైట్‌లీ ఉంటాయి. ఇట్లా కొన్ని కంపెనీస్ వాడితే మనకి గూగుల్ ఫార్మ్స్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో, వీటి గురించి కంప్లీట్‌లీ అన్ని డీటెయిల్స్ మన గ్రూప్‌లో అయితే అప్డేట్ చేస్తాను. జస్ట్ మీ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. డెఫినైట్‌లీ మీకైతే యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నాకు సపోర్ట్‌గా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు వీటి గురించి ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ కింద కామెంట్‌లో మీరైతే మీ డౌట్స్ అనేవి కామెంట్‌లో ఎంటర్ చేయండి. నేనైతే డెఫినైట్‌లీ మీకైతే రిప్లై అయితే ఇస్తాను. థాంక్స్ ఫర్